చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. వ్యష్టికి సమష్టికి ఉండే భేదం గమనించాలంటే ఒక్క మాట ఇదండి. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. చంద్రుడు మనసహ జాతః మనస్సు నుంచి పుట్టాట, కళ్ళ నుంచి సూర్యుడు పుట్టాట. ఆ విరాట్ పురుషుడికి ఇక్కడ వ్యష్టి సమష్టి తేడా ఏమిటి? మన శరీరానికి మన కన్నెంతో విశ్వం అనే శరీరానికి సూర్యుడంతా. మన శరీరానికి మన మనస్సెంతో విశ్వం అనే శరీరానికి చంద్రుడంతా. అందుకే మన మనస్సులో చంద్రుడు ఇలా డామ్ అని పుట్టాడు, అర్ధచంద్రాకారం అని కాదు. పెగ్గ ఏమిటి? ఎందుకు లెక్క? చంద్రుడిని మీరు గమనించండి. వృద్ధిక్షయాలు ఉన్నాయా లేవా? శుక్లపక్షంలో ఒకలా ఉంటాడు, కృష్ణపక్షంలో ఒకలా ఉంటాడు. మన మనస్సును కూడా మీరు గమనించండి. నిన్న ఒకలా ఉంటుంది, వేళ ఒకలా ఉంటుంది, పొగలు ఒకలా ఉంటుంది, రాత్రి ఒకలా ఉంటుంది, డబ్బు ఉంటే ఒకలా ఉంటుంది, లేకపోతే ఒకలా ఉంటుంది, అందరూ బాగుంటే ఒకలా ఉంది, ఎవరికైనా ఇబ్బంది వస్తే ఒకలా ఉంది, తక్కువ ఇస్తే ఒకలా ఉంది, ఎక్కువ ఇస్తే ఒకలా ఉంది. ఈ వృద్ధిక్షయాలు మనస్సుకు ఉంటాయి. విశ్వమంతా వృద్ధిక్షయాలు ఎవరిలో ఉన్నాయి? చంద్రుల్లో ఉన్నాయి. అందుకని విశ్వానికి మనస్సు ఎవరయ్యా అంటే చంద్రుడు. ఆ మనస్సుతో పుట్టిన వాళ్ళు ఎవరండి? లక్ష్మీదేవి. ఆ మనస్సుతో పుట్టిన వాళ్ళు ఎవరండి? జ్యేష్ఠాదేవి, శనిదేవత కూడా. ఆ మనస్సుతో పుట్టిన వాళ్ళు ఎవరండి? కల్పవృక్షం, కామధేనువు. ఇవన్నీ చంద్రుడితో పాటే పుట్టాయి కదా. అంచేత నీ మనస్సులోంచే కల్పవృక్షాలు, కామధేనువులు పుట్టాయి. నీ మనస్సులోనే ఐశ్వర్యం పుట్టింది, నీ మనస్సులోనే శనిదేవత కూడా పుట్టింది, నీ మనస్సులోంచే విషం పుడుతుంది, జాగ్రత్త అని చెబుతోంది ఖచ్చితంగా. అన్ని మనస్సులోనే. దేవీ భాగవతంలో చెప్పే మాట, నా దేహోనచ జీవాత్మానే ఇంద్రియాణి పరంతప మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనిషి సుఖంగా ఉండడానికి కానీ దుఃఖపడ్డానికి కానీ మరే కారణం లేదు. దేహం కారణం కాదు, జీవాత్మ కారణం కాదు, ఇంద్రియాలు కారణం కాదు, మనస్సు మాత్రమే కారణం. ఆ మనస్సులో ఏం జరుగుతుందో మనం గమనించాలి. జిడ్డుకృష్ణమూర్తి గారు మొత్తం ఉపన్యాసాలన్నీ దానికోసమే చెప్పాడు మహానుభావుడు. 90 ఏళ్ళు. నీ మనస్సును మీరు గమనించండి, మీ మనస్సును మీరు గమనించండి. ఆ మనస్సులో ఏం ఆలోచనలు వస్తున్నాయో గమనించండి. అది వదిలేసి ఎక్కడో గుళ్ళో కూర్చుంటానంటాడు ఒకడు, గుట్లో కూర్చుంటానంటాడు ఒకడు. నీ మనస్సును గమనించవు నువ్వు. ముక్కోటి ఏకాదశి అనగానే పారిపోతాం మనం ముక్కోటి ఏకాదశి కన్నా మన బుద్ధిలో ఉండే బురద పోనప్పుడు ముక్కోటైనా ఒకటే, శతకోటైనా ఒకటే. గుళ్ళు బాగుపడడం, వ్యాపారాలు జరగడం తప్పితే మన మనసులో ఆలోచన మనమేం బాగుపడవు. ఎందుకని ఇది చంద్రుడు అంటే వృద్ధిక్షయాలు. ఇది 15 రోజులు ఒకలాగా, 15 రోజులు ఒకలాగా అలా ఉంటుంది. ఇంకా చంద్రుడు నయం. మనం క్షణక్షణం ఇది క్షణేరుష్టాక. సంస్కృతంలో ఒక కవి చెబుతాడు, క్షణేరుష్టాక క్షణేతుష్టాక. మన మిత్రులైనా ఉంటారు ఎలాంటి వాళ్ళు. క్షణేతుష్టాక క్షణేరుష్టాక వితుష్టాస్తు క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర అంటాడు. ఒక క్షణం సంతోషిస్తారు, మరుక్షణంలోనే తిట్టిపోస్తూ ఉంటారు, మళ్ళీ మరుక్షణంలోనే మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. అక్క బాగున్నావా అని. ఎందుకుంటారంటే అవ్యవస్థిత చిత్తానం. వాళ్ళకి మానసిక క్రమశిక్షణ లేదు, మెంటల్ డిసిప్లిన్ లేదు. ఇటువంటి వాళ్ళు ప్రసాదోపి భయంకరక. మన ఎప్పుడైనా అనుగ్రహించినా కూడా అది భయంకరమే. అవి నమ్మద్దని చెప్పాడు. అనుగ్రహించిన భయంకరమే, ఎందుకంటే ఎప్పుడు తీసేస్తాడో తెలియదు. ఇదే చంద్రమా మనసో జాతక. చక్షో సూర్యో అజాయత. చక్షువు నుంచి సూర్యుడు పుట్టాడు. మనిషి కళ్ళలోంచి సూర్యుడు పుట్టాడండి. మనిషికి కన్ను ఎంతో విశ్వానికి సూర్యుడు అంత. ఎందుకని? విశ్వంలో వస్తువులన్నీ ఎవరి వల్ల మనకు కనపడుతున్నాయి? కళ్ళ వల్ల కనపడలేదండి, సూర్యుడు వల్లే కనపడుతున్నాయి కదా. మనిషికి కన్ను ఎంతో విశ్వానికి సూర్యుడు అంతా. ఇప్పుడు సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం అంటే మన కంటి వెలుగును మనం కాపాడుకోవడమే. అప్పుడు విశ్వమంతా ఒక మనిషిగా భావిస్తే కన్నేమిటో అర్థమవుతుంది. ముఖాది ఇంద్రశ్చాగ్నిశ్చ. ఒకళ్ళు ఉండే తేజస్సే ఇంద్ర తేజస్సు, అగ్ని తేజస్సు. అందుకని ముఖం ఎప్పుడూ తేజోవంతంగా ఉండాలి అంటే మనస్సులో ఆనందం ఉండాలి. అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారో లేదో చెప్పలేము. అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం అన్నారు. కానీ రెండోది నిజమే, కానీ అందమే ఆనందం అని చెప్పలేం ఖచ్చితంగా. అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండరు, కానీ ఆనందంగా ఉన్న వాళ్ళందరూ అందంగా ఉంటారు ఖచ్చితంగా. నీ మనస్సులో ఆనందాన్ని నువ్వు కాపాడుకుంటే ముఖాది ఇంద్రశ్చాగ్నిశ్చ. ఇంద్రుల్లా వెలుగుతో అగ్ని తేజస్తో ఉంటావు. ప్రాణాద్వాయురజాయత. ఒక జీవికి తన శరీరంలో ఉండే ప్రాణవాయువు ఎంతో విశ్వానికి వాయువు అంత. అర్థమైపోయిందా లేదా? ఇది వ్యష్టి, అది సమష్టి. ఇది ఒక ఇండివిజువల్. దట్ ఈస్ నాట్ మోర్ దాన్ ఇండివిజువల్. అది అనంతమైనది, ఇది పరిమితమైనది. నీ శరీరం పరిమిత అర్థమైతే అది అర్థమవుతుంది. నా